సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. కాక్రోచ్ జనతా పార్టీ యువత ఆక్రోశం నుండి, ఆవేశం నుండి, పేపర్ లీకేజీల నుండి, వ్యవస్థల హేళన నుండి ఈ పార్టీ పుట్టుకకు కారణమని అభిజిత్ దీప్కే చెప్పడం జరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి దేశ యువతీ యువకులు మద్దతును ప్రకటించడం ప్రధాన అంశం. ఈ తరుణంలో తనపై బెదిరింపులకు దిగుతున్నారని అభిజిత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షను ప్రశ్నిస్తే కక్ష సాధింపుకు దిగుతారా? పేపర్ లీకేజీకి కారకులైన వారిపై చర్యలు తీసుకోరా అంటూ అభిజిత్ ప్రశ్నించారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తూనే ఉంటామని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ అన్నారు. యువత ఆక్రోశానికి, ఆవేదనకు కారణం ఏంటి? బొద్దింకల జనతా పార్టీ రాజకీయ పార్టీగా మారుతుందా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పార్టీకి భయపడుతున్నది ఎవరు? పాకిస్తాన్ బొద్దింకలంటున్నది ఎవరు? బొద్దింకల జనతా పార్టీపై ప్రజల స్పందన ఏంటి? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తను వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఇంతింతై ఒట్టుడింతై అనే విధంగా బొద్దింకల జనతా పార్టీ భారతదేశంలో ఒక చరిత్రని సృష్టించింది అనే విధంగా కనపడుతున్న నేపథ్యం, యువతి యువకులలో ఆగ్రహం కట్టలు తెంచుకుందా అనే విధంగా కనపడుతున్న నేపథ్యం. ఇన్స్టా ద్వారా ఏర్పాటైనటువంటి ఈ పార్టీకి 5-6 రోజుల వ్యవధిలోనే 2 కోట్ల మంది ఫాలోవర్స్ రావడమే యువతి యువకుల్లో ఆగ్రహం కనపడుతుంది అనే విధంగా మేధావులు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. యువతలో ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? యువతలో ఇంత ఆక్రోశం ఎందుకు వచ్చింది? యువతలో ఇంత మనోవేదన ఎందుకుంది అనే విధంగా ఇవాళ చర్చలు జరుగుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. పీజీలు, డిగ్రీలు చదువుకున్న ఆ చదువుకు న్యాయం జరగలేదనే భావంతో ఉన్నారా? లేదు, తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూడలేకపోతున్నామనే ఆవేదనతో ఉన్నారా? భవిష్యత్తు మీద కలలు కని చదువుకున్న చదువుకు ఎటువంటి న్యాయం జరగట్లేదు ఈ వ్యవస్థ ద్వారా, ప్రభుత్వాల ద్వారా అనే మనోవేదనతో ఉన్నారా అనే విధంగా కనపడుతున్న నేపథ్యం. ఇటువంటి ఆవేదనతో, అసహనంతో, వ్యవస్థల తీరుతో, ప్రభుత్వాల తీరుతో, నిరుద్యోగంతో, పేపర్ లీకేజీలతో అనేక రకాలుగా సతమతం అవుతున్న యువతకు వ్యవస్థలు నిరుద్యోగులను హేళన చేస్తున్న పరిస్థితుల్లో బొద్దింకల జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది అనే విధంగా ఇవాళ దేశ ప్రజలు, యువత కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అభిజిత్ కూడా ఇదే సమాధానం చెప్పిన పరిస్థితి కనపడిన నేపథ్యం. ఇన్స్టాను ఏర్పాటు చేసినటువంటి ఇన్స్టా ద్వారా బొద్దింకల జనతా పార్టీని ఏర్పాటు చేసినటువంటి అభిజిత్ కూడా వ్యవస్థలు నిరుద్యోగిని హేళన చేస్తున్న పరిస్థితుల్లోనే ఈ పార్టీ పెట్టడం జరిగింది అనే విధంగా చెప్పిన పరిస్థితి కనపడిన నేపథ్యం. అయితే ఈ పార్టీలో చేరడం కోసం మేధావులు ముందుకొస్తున్న పరిస్థితి కనపడతా ఉంది, క్రీడాకారులు ముందుకొస్తున్న పరిస్థితి కనపడతా ఉంది, రాజకీయ నాయకులు ముందుకొస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. యువతి యువకులు చెప్పడానికి వెళ్ళలేదు. యువతి యువకులు దీనిలోనే 2 కోట్ల మంది ఫాలోవర్స్గా ఉన్నారంటే యువతి యువకులు ఎంత ఇదిగా ఉన్నారు, ఈ పార్టీలో చేరారు, ఎంత ఆక్రోశంతో ఉన్నారనేది మనం చెప్పనవసరం లేదు. సామాజిక వేత్తలు కూడా దీనిలో చేరడానికి ముందుకు వస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సినిమా వారు కానీ, అనేక రకాల సామాజిక సేవలో ఉన్నవారు కానీ, ప్రతి ఒక్కరిలో కూడా వ్యవస్థలో లోపాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ పార్టీ వ్యవస్థలను ప్రశ్నించే విధంగా, వ్యవస్థ లోపాలను ప్రశ్నించే విధంగా తయారైన ఈ పార్టీ మీద అనేక కుతంత్రాలు, కుళ్ళు రాజకీయాలు జరుగుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. అసలు ఈ నిరుద్యోగ యువత ఈ పార్టీ పెట్టడానికి కారణం ఏంటి? ఈ యువత నిరుద్యోగంతో ఈ పార్టీ పెట్టడానికి ముందుకొచ్చారా? యువతలో ఇంత అసహనం ఎందుకు వచ్చింది? యువతలో ఇంత ఆక్రోశం ఎందుకు వచ్చింది? యువతకు మనోవేదన కలిగింది ఎక్కడ? వ్యవస్థల లోపం ద్వారా ఈ మనోవేదన కలిగిందా? ప్రభుత్వాల లోపం ద్వారా మనోవేదన కలిగిందా? యువతకు ఉద్యోగాలను అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయా అనే విధంగా ఆలోచించవలసిన ప్రభుత్వాలే ఇవాళ ఆలోచించలేని పరిస్థితులు కనపడుతున్న నేపథ్యం. ప్రశ్నించిన వారిని అనగదొక్కాలనుకోవడంతోనే ఈ కుళ్ళు కుతంత్రాలు మొదలవుతున్న నేపథ్యం. మమ్మల్ని ప్రశ్నించేవారు ఉండకూడదు, మమ్మల్ని అడిగేవారు ఉండకూడదు, మేమే ప్రభువులు అనే విధంగా ప్రభుత్వ పాలన సాగుతున్న నేపథ్యంలో యువతను అనగదొక్కటం అనేది సాధ్యమా? యువతను అనగదొక్కాలనుకునే విధంగా కొన్ని దేశాలు సాగిన నేపథ్యంలో ఆ దేశాల పరిస్థితి ఏమైంది? నేడు భారతదేశం
భారతదేశంలో కూడా యువతను అనగతొక్కాలి, వీరికి ఉన్న ఫాలోవర్స్ మొత్తాన్ని డైవర్ట్ చేయాలి. వారు పాకిస్తానీ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు తప్ప వీళ్ళకి ఫాలోవర్స్ ఎవరూ లేరు, భారతదేశం నుంచి ఫాలోవర్సే లేరు అనే విధంగా ఒక ప్రాపకండాన్ని తీసుకొచ్చి ఈ బొద్దింకల జనతా పార్టీ మీద బురద జల్లే విధంగా, బొద్దింకల జనతా పార్టీ మీద ఒక రకమైన ఆలోచనను, ఒక మంచి ఆలోచనతో వెళ్తున్నటువంటి వారిని కూడా వీరు చేస్తున్నది పాకిస్తాన్ ప్రమేయంతో, బంగ్లాదేశ్ ప్రమేయంతో వారై వీరికి ఫాలోవర్స్గా ఉన్నారు, భారతదేశంలో ఎవరూ ఫాలోవర్స్గా లేరు అనే విధంగా చెప్పడం ద్వారా కొంత ప్రభావాన్ని తగ్గించవచ్చు అనే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యం. ఈ విధంగా చేయటం అనేది ఎంతవరకు అసలు ఈ నిరుద్యోగుల్లో మనోవేదన ఎందుకు వచ్చింది, నిరుద్యోగులు ఈ విధంగా ఆగ్రహం కట్టలు ఎందుకు తెంచుకుంది, దీనికి పరిష్కారం ఏం చేయాలి, ఏ పరిష్కారం ద్వారా వారికి మేలు జరుగుతుంది, నిరుద్యోగులు అసహనానికి గురి కాకుండా ఉంటారు అనే ఆలోచన చేయవలసిన వారు ఆ ఆలోచనను పక్కన పెట్టి అసలు ఈ పార్టీకి, ఈ బొద్దింకల జనతా పార్టీని నిర్వీర్యం చేయాలనే ఆలోచన రావటం అనేది ఇవాళ ప్రధాన అంశంగా ఉన్న నేపథ్యం. ప్రజలు దేశం మొత్తం కూడా గమనిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ సెల్ ఫోన్ యుగం నడుస్తున్న నేపథ్యంలో క్షణాల మీద ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు, బొద్దింకల పార్టీని ప్రోత్సహించేవారు ఎవరు, బొద్దింకల పార్టీని నిర్వీర్యం చేయాలనుకునేవారు ఎందుకోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధమైన ప్రయత్నాలు సాగుతున్నాయి అనే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇవాళ క్షణాల మీద సెల్ ఫోన్లతో సామాన్యుడు కూడా చూసే పరిస్థితి ఉన్న నేపథ్యం, ఆ విధంగా సాగుతున్న నేపథ్యం. అయితే ఇక్కడ బొద్దింకల జనతా పార్టీ ఆశయాలు కూడా, వాళ్ళ మేనిఫెస్టో కూడా ప్రజలు ఆలోచించే విధంగా ఉన్న నేపథ్యం. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకూడదు అనే విధంగా వారి నిర్ణయం ఉన్న నేపథ్యం. ఒక అంశం, దానిలో 5 అంశాల్లో ఒక అంశం ఉన్న నేపథ్యం. పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యే ఎంపీలపై 20 సంవత్సరాల ఎన్నికల్లో పోటీ చేయడం నిషేధం అనే విధంగా ఇంకొక అంశం ఉన్న నేపథ్యం. ఇక్కడ మనం ప్రధాన అంశాన్ని ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారటం అనేది ఈ భారతదేశంలో సర్వసాధారణమైన విషయం. అయితే ఈ మధ్య కాలంలో ఒక యువ ఎంపీ బయటికి వచ్చిన నేపథ్యంలో రాజకీయ నాయకుల సెల్ ఫోన్ ఖర్చులను నేను ప్రశ్నిస్తా, దేశంలో కల్తీలను ప్రశ్నిస్తా, కల్తీ పాలన ప్రశ్నిస్తా, రైతుల పక్షాన నిలుస్తా, కార్మికుల పక్షాన నిలుస్తా, మరి అనేక విధాలుగా విద్య వైద్యాన్ని నేను ప్రశ్నిస్తా, కల్తీలు మీద పూర్తిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి దేశంలో తల్లి పాలు తాగే పిల్లలు పాలు తాగే పాలను కూడా కల్తీ చేస్తున్నారు, దీని మీద కూడా నేను ప్రశ్నిస్తా అని చెప్పి దేశంలో యువతలో ఒక ఉత్సాహాన్ని, మనకు ఒక శక్తివంతమైన నాయకుడు వచ్చిండు, మన పక్షాన ప్రశ్నించే నాయకుడు వచ్చిండు, మధ్యతరగతి అట్టడుగు వర్గం ప్రజలకు ఒక ధైర్యాన్ని నింపే నాయకుడు వచ్చిండని ఆనందపడుతున్న తరుణంలోనే ఆ ఎంపీ నిశ్శబ్దంగా వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడిన నేపథ్యం. అప్పటి వరకు నేను ప్రశ్నిస్తా, మీ పక్షాన ఉంటా, ప్రజల పక్షం, ప్రజాస్వామ్యవాదిని అనే విధంగా మాట్లాడిన ఒక ఎంపీ ఈ విధంగా పార్టీ మారడం అనేది జరిగిన నేపథ్యంలో వీరు తీసుకొచ్చినటువంటి 20 సంవత్సరాలు పార్టీ మారిన వ్యక్తికి 20 సంవత్సరాలు ఎన్నికల్లో నిలబడే అవకాశం లేకుండా చేస్తామని తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ప్రజలు ఆమోదించే విధంగా, దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఆమోదిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసి రాజ్యసభలో మళ్ళీ సభ్యత్వం పొందటం అంటే, అసలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మళ్ళీ రాజ్యసభకి వెళ్ళవలసిన అవసరం ఏంది, రాజ్యసభకు పంపించాల్సిన అవసరం ఏంది అనే విధంగా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఇలా మనం ప్రతి విషయాన్ని కూడా మనం ఇలా చెప్పుకుంటూ పోతే, ఇక మీడియా విషయానికి వచ్చే వరకు ప్రధానంగా మాట్లాడిన పరిస్థితి ఉన్న నేపథ్యం. మీడియా విషయానికి వచ్చే వరకు దేశవ్యాప్తంగా కూడా నేషనల్ మీడియా కావచ్చు, రాష్ట్ర స్థాయి మీడియాలు కావచ్చు, మీడియా ఏ విధంగా ఉంది అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. మీడియా విలువలను కాపాడుతున్నారా, మీడియా విలువలతోనే నడుస్తుందా, మీడియా సమాజం పట్ల ఒక భద్రతా భావంతో, ఒక సమాజం పట్ల ఒక భావనతో
నడుస్తుందా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. ప్రజల పక్షాన మీడియా ఉందా, గుత్తేదారుల పక్షాన మీడియా ఉందా, మీడియా ఎవరి చేతుల్లో నడుస్తుంది, మీడియా వ్యవస్థలు పెట్టేది ఎవరు, మీడియా ఎవరి పక్షాన నడుస్తుంది, ఏ పార్టీ పక్షాన నడుస్తుంది, ఏ మీడియా ఏ పార్టీ పక్షాన నడుస్తుంది అనేది ఇవాళ సామాన్యులకైనా కానీ ఈ విషయం తెలుస్తున్న పరిస్థితి. ఒక ఛానల్ ఉందంటే ఈ ఛానల్ ఈ పార్టీకి అనుసంధానంగా ఉంది, ఈ ఛానల్ ఉందంటే ఈ వ్యక్తికి అనుసంధానంగా ఉంది, ఈ ఛానల్ ఉందంటే ఈ బడా వ్యాపారస్తుకు అనుసంధానంగా ఉంది అనే విధంగా సామాన్యుడు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఇటువంటి మీడియాలను, ప్రజలకు ఉపయోగపడనటువంటి మీడియాలను, ప్రజల కోసం పనిచేసే మీడియాలను, ప్రజల కోసం సత్యాన్ని చెప్పేటటువంటి మీడియాలను ప్రోత్సహిద్దాం. అవినీతిని నీతిగాను, నీతిని అవినీతిగాను చూపించే ఈ అవినీతిపరమైన ఈ ప్రజలకు ఉపయోగపడనటువంటి మీడియాను, ప్రభువుల కోసం పనిచేసేటటువంటి మీడియాను పక్కకు పెట్టి వారి లైసెన్సులు రద్దు చేసి ప్రజల కోసం పనిచేసే మీడియాను ఉంచుతాం అనే విధంగా వారు మాట్లాడింది దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. అదేవిధంగా వారు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి ఈ పరిస్థితిని అభినందిస్తున్న పరిస్థితి కూడా కనపడుతున్న నేపథ్యం. మనం చివరిగా ఒక విషయాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్స్టా ద్వారా పెట్టినటువంటి ఈ బొద్దింకల జనతా పార్టీ ఇన్స్టాగానే ఒక సోషల్ మీడియా అకౌంట్గానే మిగిలిపోతుందా, లేదు దీనిని రాజకీయ పార్టీగా తీర్చిదిద్దే అవకాశం ఉందా? యువకులు అందరూ కూడా ఈ పార్టీని ఒక రాజకీయ పార్టీగా తీసుకొచ్చి దేశంలో వ్యవస్థల మార్పు కోసం, ప్రభుత్వాల మార్పు కోసం, రాజకీయ నాయకుల అవినీతిని ఎండగట్టడం కోసం, వ్యవస్థల్లో అవినీతిని ఎండగట్టడం కోసం ప్రశ్నించే తత్వంతో వచ్చినటువంటి ఈ పార్టీ నిలకడగా నిలుస్తుందా, ఇది ముందుకు వస్తుందా, నిలబడి ఒక పార్టీగా పరిణామం చెందుతుందా, పార్టీగా దేశంలో నిలబడి దేశ ప్రజల కోసం, యువత కోసం, నిరుద్యోగుల కోసం, శ్రామికుల కోసం, రైతుల కోసం ఈ పార్టీ పనిచేస్తుందా, లేదు ఇది ఒక కొసమెరుపుగానే, ఒక మెరుపుగానే వచ్చి ఆగిపోతుందా? ఈ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకు నడుస్తుంది? ఈ స్థాపించినటువంటి పార్టీని, బొద్దింకల జనతా పార్టీని స్థాపించినటువంటి అభిజిత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? దీనికి జాతీయ పార్టీలు ఇతన్ని ఏమన్నా లోబొచ్చుకునే అవకాశం ఉందా? జాతీయ పార్టీల్లోకి ఇతనేమన్నా వెళ్ళే అవకాశం ఉందా? స్వార్థంగా ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రశ్నించే తత్వం తర్వాత కూడా ఉంటుందా? ఈ విధంగానే ముందుకెళ్తాడా? సమాజం పట్ల, సమాజ శ్రేయస్ కోసం ఈ బొద్దింకల జనతా పార్టీ ముందుకు వెళ్తుందా అనేది పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న నేపథ్యం. అయితే వీరు పెట్టినటువంటి మేనిఫెస్టో కానీ, వీరు వెళ్తున్న విధానం కానీ యువత పూర్తిగా వారి ఆక్రోశాన్ని, వారి ఆవేదనను నుంచి పుట్టిన ఈ పార్టీ రాజకీయ పార్టీగా ఆవిర్భావం చెంది ప్రజా శ్రేయస్ కోసం పనిచేస్తుందా? రేపు 29 ఎన్నికలలో ఈ పార్టీ నిలబడుతుందా? ప్రజల కోసం పనిచేస్తుందా అనేది అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో 29 వరకు రేపు జరుగుతున్న పరిణామాల బెదిరింపుల నేపథ్యంలో ఇప్పుడు ఈ పార్టీ పెట్టిన దగ్గర నుంచి చంపేస్తామంటూ మీ తల్లిదండ్రులను చంపేస్తామంటూ, మిమ్మల్ని చంపేస్తామంటూ, లేకుంటే మేము అనేక రకాలైన బెదిరింపులు మమ్మల్ని చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు అని చెప్పి ఈ పార్టీ స్థాపించినటువంటి అభిజిత్ చెప్తున్న పరిస్థితుల్లో పరిణామాలు ఏ విధంగా భవిష్యత్తులో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పార్టీని ఏ విధంగా పార్టీగా మార్చే అవకాశం ఉందా, ఇన్స్టా ద్వారా సోషల్ మీడియా అకౌంట్గానే ఉంచే అవకాశం ఉందా? పలు ప్రశ్నలు ఇవాళ ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో రేపు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిన విషయం. నమస్తే.